హాయ్ అండి. ఇప్పుడైతే అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఈ రోజు అయితే మహాలక్ష్మి అలంకారము. ఇంకా లేచిన దగ్గర నుంచి వర్షం వస్తుందండి. అందుకోసమే ఇంటి ముందు చిన్నగా ముగ్గు వేసుకున్నాను. ఈ రోజు అయితే అమ్మవారికి యాలకుల మాల తయారు చేస్తున్నాను. నేనైతే యాలకుల మాల తయారు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇలా కుచ్చి అమ్మవారికి అయితే వేశాను. ఇంకా లక్ష్మీ అమ్మవారికి అయితే గాజుల మాల వేశాను కదా. అలాగనే ఇలా చిన్నగా దుర్గమ్మ తల్లిని కూడా పెట్టుకొని ఇలా పూజ అయితే చేశాను. తులసమ్మ దగ్గరకు కూడా దీపారాధన తయారు చేసుకున్నాను. ఈరోజు 5వ రోజు మహాలక్ష్మి అలంకారం కదా. రవ్వ కేసరి ప్రసాదంగా చేశాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపాన్ని పెట్టుకున్నాను. ఉదయం నుంచి వర్షం వస్తుంది కదండి. ఇలా దీపం కొండెక్కకుండా ఇదైతే పెట్టాను. ఇంకా తర్వాత అయితే అమ్మవారికి 108 నామాలు సెల్లులో పెట్టుకొని ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః అంటూ నా దగ్గర ఉన్న గోల్డ్ రింగ్కే ఇలా కుంకుమ పూజ చేసుకున్నాను. నేనైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఇలానే చేస్తున్నాను. పెద్ద పెద్ద విగ్రహాలే పెట్టి పూజలే చేయాలి అని ఏదేమి ఉండదండి. మన ఇంట్లో ఎలాంటి చిన్న విగ్రహం ఉన్నా ఇలా పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలే చేయాలి, తప్పకుండా అవే చేయాలి అనేది కూడా ఏమి ఉండదండి. మనం ఏది చేసినా కానీ అమ్మవారు మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే గమనిస్తుంది. అమ్మవారికి ఒక్క దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే ఇలా ఒక్క పుష్పం పెట్టి అమ్మ అని దండం పెట్టుకున్నా కానీ ఆ తల్లి తృప్తి పడుతుంది. ఎందుకంటే మనం ఆమె బిడ్డలం కదండి. మన బిడ్డలు ఏదైనా తక్కువ చేస్తే మనకు కోపం వస్తుందా? రాదు కదా. అలాగే అమ్మవారికి కూడా ఏం కోపం రాదు. కాకపోతే నేనైతే ఒక్కటి నమ్ముతాను. అదేంటంటే ఎలాంటి కారణం లేకుండా మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎవరు బాధపడకుండా ఉంటే అదే భక్తి అని నేను భావిస్తాను. ఏమంటారు? నిజమే కదా. ఇంకా ఈరోజైతే మహాలక్ష్మి అమ్మవారికి ఇలా కుంకుమార్చన చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించిందండి? ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.